మనుషులు ఎల్లప్పుడూ మనతో ఉంటారంటే మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనుషులు అవకాశవాదులండి. అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా ఉంటారు, ఏదైనా ఇబ్బంది అయితే ప్రతికూలంగా మాట్లాడతారు. నచ్చితే నచ్చినట్లు మాట్లాడతారు, నచ్చకపోతే పిచ్చి పిచ్చి మాట్లాడతారు. నచ్చినప్పుడు నచ్చినట్లు పొగడతలతో ముంచెత్తుతారు, నచ్చకపోతే పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటారు. అందరూ ఎల్లప్పుడూ మనతో ఉంటారో లేదో మనం చెప్పలేం. దావీదు యోనాతాను ఇద్దరు ప్రాణ స్నేహితులు కావచ్చు, కానీ వచ్చేసి దావీదు జాగ్రత్తగా ఉండు, మా నాన్న నీ మీద కోపంగా ఉండు ఇలా చెప్పాడండి. దావీదుతో ఉన్నాడంటే లేదండి, మళ్ళీ రాజనగరానికి వెళ్ళిపోయాడు. స్నేహితులే కావచ్చు, ప్రాణ స్నేహితులే కావచ్చు, ఒకరి ప్రాణం ఒకరితో కలిసిపోయి ఉండొచ్చు. ప్రాణ స్నేహితునిగా భావించి అతని కోసం చాలా వస్తువులను కూడా ఇచ్చాడు, అంతవరకు ఓకే. కానీ రాజనగరాన్ని విడిచి రాలేకపోయాడు. ఆ రాజనగరానికి అలవాటు పడిపోయి మరలా ఆయన వెళ్ళిపోయాడు. దావీదు అరణ్యంలోకి వెళ్ళాడు, యోనాతాను తన ఇంటికి వెళ్ళిపోయాడు. కాబట్టి జీవితంలో అందరూ మనతో ఉంటారని అనుకుంటే అది భ్రమ. కాబట్టి అంతవరకు జీవితాంతం మనకు తోడుగా ఉండేది మన దేవుడు మాత్రమే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. 40 ఏళ్ళైంది కదా మోసే పోయి ఎవరైనా